హాయ్ అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మా మమ్మీ ఊరెళ్ళారండి. నేను, మా చెల్లి అండ్ ఇంకా ఓరియో ఉన్నాడు. మేము ముగ్గురమే ఉన్నాము ఇంట్లో. చాలా అంటే చాలా ఘోరంగా ఎక్కువ పనులు అయిపోయాయి మా మమ్మీ లేకపోతే. మేము ఉన్నది ఇద్దరమైనా సరే మా ఓరియో చేసే అల్లరికి అంతటికి మాకు చాలా టైం పట్టేసింది. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మమ్మీ లేకుండా మేము ఎలా సర్వైవ్ అవుతామో ఈ వీడియోలో చూపిస్తాను. కంప్లీట్గా వీడియోని చూడండి. ఇందులో మా ఓరియో చేసే కోతి పనులు కూడా ఉంటాయి. మార్నింగ్ 7 అలా అవుతుందండి. మా ఓరియో గాడు లేచేశాడు. వాడు లేచిందే కాక మమ్మల్ని కూడా లేపడానికి ట్రై చేస్తున్నాడు. నేను గురుచరిత్ర చదువుతున్నా కాబట్టి కటిక నేల మీద పడుకోవాలి. సో నేను కింద పడుకున్న పాపానికి మా ఓరియో గాడు అస్సలు నన్ను నిద్రపోనివ్వలేదు. వచ్చి నా పక్కన పడుకొని నన్ను చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. కానీ వాడిని అస్సలే కొట్టబుద్ధి కాదు, తిట్టబుద్ధి కాదు. చాలా ముద్దుగా ఉంటాడు, చాలా ముద్దుగా పనులు చేస్తాడు కాబట్టి అసలు తిట్టబుద్ధి కాదు. కాకపోతే చాలా అలసిపోయానండి. నేను ముందు రోజు నన్ను ఇలా డిస్టర్బ్ చేసేసరికి నాకు చాలా కోపం వచ్చేసింది. లేచి కూర్చున్నా. ఓరియో వద్దు నాన్న అని ఎంత చెప్పినా కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఇలా డిస్టర్బ్ చేసేసరికి నాకు నిద్ర మొత్తం పోయింది. మా చెల్లి బెడ్ పైన పడుకుంది. నేను తనకి డిస్టర్బ్ చేస్తున్నాను. కీర్తి నన్ను ఓరియో కొరుకుతున్నాడు అని చెప్పి తనని డిస్టర్బ్ చేస్తున్నాను. మా ఇద్దరి నిద్ర డిస్టర్బ్ చేసేసి వీడు ముద్దుగా ఆడుకుంటున్నాడు. ఇంకా ఫాస్ట్గా ఇంట్లో పనులు కంప్లీట్ చేసేసుకొని పూజ చేసుకొని గురుచరిత్ర చదవాలి అనుకుంటున్నాను. అలా అనుకున్నా కూడా ఆ పనికి కూడా ఆటంకం కలిగిస్తాడు. బెడ్షీట్ కూడా ఫోల్డ్ చేయనివ్వడు. మొత్తం ఆగమాగం చేస్తాడు. మా మమ్మీ లేదు కాబట్టి ఇంట్లో వీడిని ఆపే వాళ్ళు అసలు ఎవరు లేకుండా అయిపోయారు. మేమంటే అసలే సీరియస్నెస్ లేదు వాడికి. ఎంత తోసేసినా కూడా వచ్చి మళ్ళీ బెడ్షీట్ని ఫోల్డ్ చేయనీయకుండా ట్రై చేస్తున్నాడు. మేము ఎంత బెదిరించినా కూడా మా మాట వినడు. ఎందుకంటే వీళ్ళు బెదిరించడం తప్ప ఏం చేయరు అనుకుంటాడు వాడిలో వాడి. ఎవ్రీడే ఇంట్లో పనులు చేసేవరకే మమ్మీకి అంతా టైం అయిపోతుంది. ఇంకా బయట ఊడ్చడం అంటే కష్టమని మేము ఒక మేడ్ని పెట్టుకున్నాము. ఇంటి బయట అండ్ ఇంటి చుట్టూ తనే ఊడుస్తారు. సో ఆ మేడ్కి ఒక చిన్న పాప ఉంది. చిన్నపిల్లలు కనిపిస్తే మా ఓరియో ఆ చిన్నపిల్లల దగ్గరికే వెళ్తా అని మారాన్ చేస్తాడు. ఆ పాప దగ్గరికి వెళ్తా అని అరుస్తున్నాడు. మేము గొల్లం పెట్టేశాము. ఇక ఓరియో అటు వెళ్ళిపోయాడు కదా. బెడ్షీట్స్ అన్నీ తీసి క్లీనింగ్ స్టార్ట్ చేసేసానండి. ఈ ఊడ్చుడు తూడ్చుడికే చాలా టైం పట్టేస్తుంది. రోజు మమ్మీ ఇలా అన్ని పనులు చేసుకుంటారు కాబట్టి మనకంత ఇంపాక్ట్ ఉండదు మన పైన. ఇలా అన్ని పనులు మన పైన ఒకసారి పడితే అర్థమవుతుంది. మా చెల్లికి ఏమైనా పని చెప్దామంటే మా ఓరియో గాడు ఇలా పిచ్చి పిచ్చిగా చేయడానికి కారణం వాడికి బాగా ఆకలేస్తుంది. మమ్మీ ఉంటే ఎవ్రీడే మార్నింగే ఫుడ్ పెట్టేస్తారు ఓరియోకి. నేను కిచెన్లో ఉండేసరికి ఏదో ప్రిపేర్ చేస్తున్నానని మా ఓరియోకి అర్థమైంది. సో ఇలా చూస్తున్నాడు చూడండి. వాడికి పెడిగ్రీ అంటే చాలా ఇష్టం. సో పెడిగ్రీ ప్రిపేర్ చేశాను. కానీ అది చల్లారడానికి చాలా టైం పట్టేస్తుంది. అందుకే 2-3 పెడిగ్రీ ఇలా రాగా పెడతాను. దీనివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. జస్ట్ వాడి ఆకలి అప్పటి మందం తీరడానికి. ఇవి కూడా పెట్టకపోతే చాలా పిచ్చి పిచ్చి చేస్తాడు. సో అందుకే అవి కూడా తినేసి ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా కూర్చున్నాడో. వాడికి చివింగ్ బోన్ ఇచ్చాను. యాక్చువల్లీ డాగ్స్కి గ్రో అవుతున్నప్పటికీ వాటి టీత్ దురద పెడతాయంట అండి. సో అందుకే చివింగ్ బోన్ ఈజ్ ద బెస్ట్. ఇంతలో పెడిగ్రీ చల్లారిపోయింది. వాడి ఆతృతకి అవధులు లేవు. పాపం చాలా ఆకలితో ఉంటేనే ఇలా చేస్తాడు. అండ్ చాలా ఫాస్ట్గా తింటాడు ఆకలితో ఉన్నప్పుడు. ఇంకా మా చెల్లి నాకు కొంచెం హెల్ప్ చేయాలని బట్టలు ఫోల్డ్ చేస్తుంది. పాపం ఎగ్జామ్స్ ఉన్నా కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది. బంగారు తల్లి కదా. యాక్చువల్లీ మేము వారానికి ఒక 4 times అలా మాప్ స్టిక్ యూజ్ చేస్తాము బండలు తుడవడానికి. కాకపోతే ఇంట్లో ఓరియో ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు ఇలా మాప్ స్టిక్తో బండలన్నీ తుడవాల్సి వస్తుంది. ఈ మాప్ స్టిక్ క్లీనింగ్ అప్పుడు ఓరియోని బయటే ఉంచాము. లేకపోతే బయట నుండి లోపలికి, లోపల నుండి బయటికి వచ్చి ఇల్లంతా బురద చేసేస్తాడు. ఒక్కడినే బయట ఉంచితే అస్సలే ఉండడు. అందుకే మా చెల్లి కూడా వాడితో పాటు కూర్చుని ఆడుకుంటుంది. ఎవరో ఒక్కరు లేకపోతే అసలు వాడు అసలే ఉండడు. ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏవీ లేవండి. మా చెల్లి కోసం ఏదైనా ప్రిపేర్ చేద్దాము అనుకున్నాను. ఇంట్లో పాలు బిస్కెట్ ఉంది. సో ఇంకా కీర్తికి పాలు వేసేసి బిస్కెట్ ఇద్దాము అనుకున్నాను. ఏదైనా వెరైటీ డిష్ ప్రిపేర్ చేసి ఇద్దామనుకున్నాను. కాకపోతే నేను పూజ చేసుకోవాలి, టైం లేకుండా. ఈ కప్ అంటే మా చెల్లికి చాలా ఇష్టం. అందుకే అందులోనే పాలు పోసిస్తున్నాను. ఫ్రిడ్జ్లో మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ ఉంటే అది తీసి మా చెల్లికి ఇవి 2 ఇస్తున్నాను.
పాపం ఏది ఇస్తే అది తింటుంది, ఏది ఇస్తే అది తాగుతుంది. ఇది వద్దు అని మాత్రం అస్సలే అనదు. నాతోనే కాదు, ఏదైనా సరే ఎవరు ఏది ఇచ్చినా కూడా దానికి వంక పెట్టకుండా తీసుకుంటుంది. మా చెల్లికి పాలు బిస్కెట్ ఇచ్చింది ఆలస్యం. ఓరియో గాడు టార్చర్ చేస్తున్నాడు బిస్కెట్ ఇవ్వమని చెప్పి. మా చెల్లి అటు పాలు తాగుతుంటే నేను ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన బట్టల్ని తీసి ఆరేయడానికి వెళ్తున్నాను. మేము 2 ఫ్లోర్స్ బిల్డింగ్లో ఉంటామండి. పైన బట్టలు ఆరేయడానికి వెళ్ళే అంత ఓపిక ఉండదు. అందుకే ఇక్కడే ఇలా అరేంజ్ చేసుకున్నాము. చాలా ఈజీ బట్టలు ఆరేయడం. ఇలా వీటిని తీసేసి బట్టలు దాని మీద ఆరేసి పైకి అనడమే. చాలా ఈవెన్గా ఆరిపోతాయి, ప్రాబ్లం ఏమీ ఉండదు. అదే మేడపైకి వెళ్ళాలంటే చాలా కష్టం కదా, మళ్ళీ అక్కడి నుంచి కూడా కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంట్లో పనులన్నీ అన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి స్నానం చేసి వచ్చానండి. టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. దేవుడికి పూజ చేసేద్దాము పదండి. మీలో ఎంతమందికి పూజ చేసేటప్పుడు దేవుడి సాంగ్స్ పెట్టుకోవడం అలవాటు కింద కమెంట్ చేయండి. నేను ఎప్పుడు పూజ చేసినా సరే ఇలా టీవీలో దేవుడి సాంగ్స్ పెట్టుకుంటాను. మా ఇంటి బయటికి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొచ్చానండి. ఇంకా దేవుడి పూజ స్టార్ట్ చేసేసాను. ఈ గురుచరిత్ర చదువుతున్న పుణ్యం వల్ల ప్రతిరోజు ఇలా పూజ చేస్తున్నాను. ఇలా రెగ్యులర్గా పూజ చేస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏదో పాజిటివ్ ఎనర్జీ నన్ను నడిపిస్తుందా అన్నట్టు అనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇలా పూజ చేయడం వల్ల. ఈ గురుచరిత్ర అయిపోయిన తర్వాత కూడా నేను ఇలా మళ్ళీ పూజ చేయడానికి ట్రై చేస్తాను. ఇక దేవుడి ఫోటోల దగ్గర దీపాలు వెలిగించేసి అగరబత్తి ఇస్తున్నానండి. మా హాల్లో రాధాకృష్ణుల విగ్రహం ఉందండి. అక్కడ కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఇలా పూజ చేస్తున్నాను. మాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి. యాక్చువల్లీ మాకు కృష్ణుడి మీద ఇంత ఇష్టం కలగడానికి రీజన్ మహాభారతం. ఇన్ని రోజులు మాకు రామాయణం పర్ఫెక్ట్గా తెలుసు కానీ మహాభారతం తెలీదు. ఆ సీరియల్ పుణ్యమా అని మహాభారతం మొత్తం కంప్లీట్గా తెలిసిపోయింది. అండ్ కృష్ణుడి మీద చాలా నమ్మకం పెరిగిపోయింది. మా డాడీ కృష్ణుడి పేరు టాటూ కూడా వేయించుకున్నారు. అందుకే ఇంట్లో ఎక్కువ కృష్ణుడి బొమ్మలు ఉంటాయి. దేవుడి రూమ్లో చేసిన పూజే కాదండి, తులసి మాత దగ్గర కూడా పూజ చేయడం చాలా మంచిది. అందుకే తులసి మాతకి కూడా దీపం వెలిగించేశాను. నిజాయితీ గల కోరిక ఖచ్చితంగా ఏదైనా నెరవేరుతుంది. మీరు కూడా హారతి తీసుకోండి. మీ అందరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ చేసేసిన తర్వాత ఈరోజు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో చూసి చదువుతున్నాను. ఈరోజు సండే కదా, సో దాని ప్రకారం ఉంటుంది. పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. చాలా ఆకలేస్తుంది. మనం ఏదైనా డీటాక్స్ డ్రింక్ తాగుదాము పదండి. రోజు మార్నింగ్ ఒక డీటాక్స్ డ్రింక్ తాగడం చాలా మంచిది. స్కిన్కి, హెయిర్కి, హెల్త్కి చాలా బాగా యూస్ అవుతుంది. మనందరికీ తెలుసు ఆమ్లాలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఆమ్లా ఎప్పుడు ప్రతి కాలంలో దొరకదు కదా. సో ఇది చలికాలం కాబట్టి ఇప్పుడు దొరుకుతుంది. కాబట్టి ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువగా ఆమ్లా యూస్ చేయడం మంచిది. సో నేను ఆమ్లా బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. చేయడం చాలా సింపుల్. నాకైతే టేస్ట్ వియర్డ్గా అస్సలు అనిపించదు. ఎందుకంటే నేను రెగ్యులర్గా తాగుతూ ఉంటాను కాబట్టి నాకు నార్మల్గానే ఉంటుంది. బట్ మరీ పుల్లగా ఉంది ఇది. నేను నార్మల్గా లెమన్ కలుపుకొని తాగుతాను కదా, అలా ఉంది అంతే. బట్ నో ప్రాబ్లం. డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ గురుచరిత్ర చదవడం స్టార్ట్ చేశానండి. ఎంత చదువుతామో, ఎప్పటి వరకు చదువుతామో మన ఇష్టం. కాకపోతే అందులో ఉన్న అధ్యాయాలు అయిపోవాలి. ఇక నాకు మా చెల్లికి ఆకలి స్టార్ట్ అయిపోయిందండి. ఏం ప్రిపేర్ చేసుకుందాము అని ఆలోచిస్తే నాకు టమాటో బిర్యానీ గుర్తుకొచ్చింది. ఈ టమాటో బిర్యానీ నేను మనా షెఫ్ అనే ఛానల్లో చూసి ప్రిపేర్ చేశానండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. మా ఇంట్లో అప్పుడు 15 మెంబర్స్ అలా ఉన్నారు. అంతమందికి ప్రిపేర్ చేశాను. అందరూ మెచ్చుకున్నారు. సో అదే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. దీనికి కాంబినేషన్గా ఆలూ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నాకు స్పైసీగా తినడం అంటే చాలా ఇష్టం. అందుకే కొంచెం కారం ఎక్కువ వేసాను. అది చాలా కారం అయిపోయింది. అదొక డిసడ్వాంటేజ్ తప్ప టేస్ట్లో మాత్రం ఎలాంటి తేడా లేదు. చాలా బాగుంది. మా చెల్లికి కూడా చాలా నచ్చింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఈ టమాటో బిర్యానీ సేమ్ నాకు చికెన్ బిర్యానీ ఫ్లేవర్ లాగానే అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం అడిషనల్గా ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయలేదు. చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా సింపుల్ ఇది ప్రిపేర్ చేసుకోవడం. అండ్ చాలా క్విక్గా అయిపోతుంది. నేను ఎప్పుడు మనా షెఫ్ ఛానల్ చూసి చేసినా కూడా ఏ రెసిపీ అయినా సూపర్గా వస్తుందండి. అయిపోయిందండి. ఇప్పుడు కూడా పూజ చేసుకోవాలి. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ వరకే వచ్చేసారు. సో దానివల్ల నాకు ఇంకా కొంచెం
ఈజీ అయిపోయింది. పని మమ్మీ చేస్తుంది కాబట్టి ఈవినింగ్స్ టైంలో పని ఉందంట. సో ఇప్పుడు నేను స్నానం చేసి మళ్ళీ సాయంత్రం పూజ చేస్తున్నాను. మళ్ళీ గురు చరిత్ర చదవాలి. ఇలా నేను 7 days చేస్తున్నాను. సో ఇప్పుడు పూజకి వెళ్దామా? ఈవినింగ్ మమ్మీ వచ్చేసారు. ఇంకా పనులన్నీ మమ్మీకి వదిలేసి పూజ చేసేసుకొని మళ్ళీ గురుచరిత్ర చదవడం స్టార్ట్ చేశాను. ఈ సండే నాకు 10 అధ్యాయాలు ఉన్నాయండి. మార్నింగ్ 5 చదివాను అండ్ ఇప్పుడు ఈవినింగ్ టైంలో 5 చదువుతున్నాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ చరిత్ర చదువుతుంటే ఇంకా చదవాలనిపిస్తుంది. మా ఊరియోకి ఆకలేసినప్పుడు మా మమ్మీ కిచెన్లో ఉంటే ఇలా ముద్దుగా కూర్చుంటాడు ఆకలేస్తుందని చెప్పడానికి. మా డాడీకి ఇంకా మా తమ్ముడికి ఇలా నేను మార్నింగ్ చేసిన టమాటా పలావ్ అండ్ కొంచెం వైట్ రైస్ ప్రిపేర్ చేసింది మమ్మీ. టమాటా పలావ్ ఎక్కువ లేకుండే, సో వాళ్ళ కోసం మళ్ళీ వైట్ రైస్ ప్రిపేర్ చేసింది. సో అది కొంచెం ఇది కొంచెం వేసి వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు తిన్నారు. అండ్ మా మమ్మీ నా కోసం ఉప్మా ప్రిపేర్ చేసింది. నాకు ఉప్మా అంటే నచ్చదు, కాకపోతే ఇక సిచ్యువేషన్ డిమాండ్స్ చేసినప్పుడు తినొచ్చు. ఇక అందరం బిగ్ బాస్ చూసాము. నిఖిల్ విన్ అయ్యాడు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. బిగ్ బాస్ చూసిన తర్వాత ఇంకా 2 అధ్యాయాలు ఉంటే వాటిని కూడా చదివి కంప్లీట్ చేశానండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తుంటే నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంటాను. ఇదండి, ఒక్క పూట మా అమ్మ లేకపోతే నేను పడ్డ ఈ కష్టం నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఎల్డర్స్ అందరూ అనుభవించే ఉంటారు కదా. మొత్తం మమ్మీ మీద డిపెండ్ అయ్యి మనం పని చేయాల్సి వస్తే సిచ్యువేషన్స్ ఇలానే ఉంటాయి. అండ్ నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉంటానండి. ఇలానే ఇంకెన్నో వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నాకు తెలుసు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా కొట్టండి. మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ చేయండి. నేను నా వీడియోస్లో ఏదైనా మిస్టేక్ చేస్తే అదైనా మీరు చెప్పండి, నేను రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిరికీర్తి వ్లాగ్స్.